సో ప్రస్తుతానికి మనతో పాటు ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, మీ ఎజెండా ఏంటి? మీ మేనిఫెస్టో ఏంటి? అజెండా మేనిఫెస్టో ఆల్రెడీ రిలీజ్ చేసాం బయటికి, బట్ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే బేసిక్ ఎజెండా ఇది మదర్ బాడీ. 4 సెక్టార్స్ ఉంటాయి: ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, స్టూడియో. అందరికీ సమస్యలు ఉన్నాయి. ఓకేనా? అందరినీ కలుపుకోలుగా వెళ్ళి మా సమస్యలు మేము ఒకరికొకరు పరిష్కరించుకోవడమే మేనిఫెస్టో. ప్లస్ ఈ బిల్డింగ్ కాపాడుకోవడం మెయిన్ మేనిఫెస్టో. ఎందుకంటే ఇది మదర్ బాడీ ఒక బిల్డింగ్. ఆ రోజు ఇచ్చిన పర్పస్ వేరు, ఇవాళ రోజున దాన్ని వక్రీకరించి చెప్తున్నారు చాలామంది. సో దట్ ఈస్ ద మెయిన్ మేనిఫెస్టో. అట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ ఉన్నాయి. ప్రొడ్యూసర్స్కి ఇష్యూస్ ఉన్నాయి, యూఎఫ్ ఉన్నాయి, పైరసీ ఉంది, ఇట్లా డిజిటల్ పబ్లిసిటీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు సిట్. అంటే ఇప్పుడు ఎవరైతే సినిమాలు తీస్తున్నారో ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది. మిగతా వాళ్ళు సినిమాలు తగ్గించారు, చేయట్లా. రేపు పొద్దున్న చేయొచ్చు వాళ్ళు కూడా. కాకపోతే అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు దాన్ని అన్నీ సరి చేసుకుంటే వచ్చే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది, వచ్చే జనరేషన్ కూడా ఉపయోగపడుతుంది. అంతేగాని కేవలం రాజకీయం కోసం లేకపోతే ఆ సీట్లలో విజిటింగ్ కార్డుల కోసం చేయడం అనేది కరెక్ట్ కాదనేది మా ఫీలింగ్. సో అందుకనే ప్రోగ్రెసివ్ ప్యానల్ ద్వారా ఈ ఎజెండాతో ముందుకు వచ్చాం. ప్రధానంగా ఇక్కడున్న సమస్యలు ఏంటి? ప్రొడ్యూసర్స్కి కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, ఎగ్జిబ్యూటర్. ఇప్పుడు చెప్పాక మీకు నేను ఇప్పుడు ప్రొడ్యూసర్ సమస్యలు ఉన్నాయి, యూఎఫ్ అంటారు, పైరసీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ప్రొడ్యూసర్ అనేవాడు ఫాదర్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ప్రొడ్యూసర్ లేకపోతే మిగతా 3 సెక్టార్స్ కూడా లేవు కదా. సో మెయిన్ ప్రొడ్యూసర్ని కాపాడుకోవాలి ఎవరైనా కానీ, నంబర్ 1. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ కూడా వ్యాపారస్తులే, వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు. ఇప్పుడు ఫుట్ ఫాల్స్ పడిపోయినాయి, థియేటర్ జనం తగ్గారు, ఇప్పుడే మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో దాన్ని కాపాడుకోవాలి. దానికి వేరియస్ కారణాలు చెప్పారు. టికెట్ ప్రైజింగ్ అన్నారు, తినుబండారాల ప్రైజింగ్ అన్నారు, అవన్నీ కూడా అడ్రస్ చేస్తున్నాం. అర్థమైందా? డిస్ట్రిబ్యూటర్ అంతే. డిస్ట్రిబ్యూటర్ సినిమా కొనుక్కొని ఆడపోతే ఏంటి, ఒక సినిమాతో వెళ్ళిపోతున్నాడు. సో ఇవన్నీ కూడా ఆ సిస్టమ్ని ఎట్లా అంటే ఈ 5-6 ఏళ్ళలో కొంచెం డిస్టర్బ్ అయిన సిస్టమ్ని ఎట్లా సవ్యంగా మళ్ళీ రన్ చేయగలం. అది రన్ చేయగలిగితేనే ఇండస్ట్రీ బాగుంటుంది, అందరూ బాగుంటారు. కానీ ఇక్కడ చూస్తే చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతల మధ్య ఫైట్ లాగానే కనిపిస్తుంది. అంటే ఏమవుతుందంటేనమ్మా, నా లెక్కలో నిర్మాతే, చిన్న పెద్ద అనే తాపితే ఉండదు. ఎందుకంటే పెద్ద సినిమా చేసి పోయిందనుకో చిన్న అవుతాడు, చిన్నోడు చిన్న సినిమా పెద్ద అవుతాడు, పెద్దోడు అవుతాడు. కానీ చిన్న పెద్ద భేదం అందరూ ప్రొడ్యూసర్లే. సో దట్స్ ఓన్లీ డిఫరెన్స్. కానీ ఎలక్షన్ వచ్చేసరికి ఏం చేస్తారంటే ఈ చిన్న పెద్ద అని భేదం తీసుకురావటం, ఆ చిన్న ఆ ఎమోషన్ ఆ కార్డ్స్ ప్లే చేయటం మూలంగా ఇది ఎక్కువ చేస్తున్నారు. ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఉండదు. అర్థమైందా? సో అది కరెక్ట్ కాదు. ప్రొడ్యూసర్ ఏ రోజు చేసినా కానీ ఒకటే అంటున్నాం, ఒకప్పుడు సినిమాలు చేసి ఇప్పుడు చేయట్లా. వ్యాపారం ఇప్పుడు వ్యాపారం ఏంటో వాళ్ళకి అవగాహన లేదు. ఇప్పుడు చేస్తున్నాం, ఇప్పుడు వ్యాపారం, ఇప్పుడు సాధక బాధకాల అవగాహనలు ఉంటాయి. సో వీళ్ళకి చెప్తే అంటే కొంచెం సెటరేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నేను అదే కోరుతుంది అందుకు కూడా. నేను అందుకనే ఏమంటున్నానంటే, ఇప్పుడు 2 ప్యానల్స్ ఉన్నాయి, లేకపోతే 3 ప్యానల్స్ ఉన్నాయి. దీంట్లో ఒకటి నాకు తెలుసు, దీంట్లో ఒకటి నాకు తెలుసు అనే మాట కాదు. ఎందుకంటే అట్లా డివైడ్గా చేసినప్పుడు ఏమవుతుందంటే, అన్నారు కదా ఏం చేయలేకపోతుంది. డివైడ్గా చేసినప్పుడు చేయలేము. ఎందుకంటే ఒక మంచి డిసిషన్ తీసుకోవాలంటే వీళ్ళకి ఎక్కడ పేరు వస్తున్నాయి, అదర్ సైడ్ ఏం చేస్తారు, చేయనివ్వరు. ఇట్లాగే జరుగుతూ వస్తుంది. అందుకనే ఏం చెప్పాం, మీకు అంతగా అవగాహన ఉంది, అవగాహన ఉన్నప్పుడు ఏదైనా ఒక ప్యానల్కి చేయండి. పోలీసు ప్యానల్కి చేయమని కోరుతున్నాం. ఎందుకంటే ఇది కాబట్టి ఎజెండా, మీరు చెప్పిన ఎజెండా ఉంది కాబట్టి. లేదా ఏ ప్యానల్ అండి సరే, మీరు చేసేది ఒక ప్యానల్ చేయండి. వాళ్ళు పని చేయలేదనుకో నిలదీయచ్చు. అదే సగం వేసారనుకోండి, వాళ్ళు చేయని వాళ్ళు వీళ్ళు చేయలేదు, బ్లేమ్ గేమ్ ఉంటుంది తప్ప మళ్ళీ 2 ఏళ్ళు అయిపోతుంది ఇట్లాగే. అయితే ప్రధానంగా మన ప్యానెల్ నుంచి వచ్చిన ఆరోపణ, గిల్డ్ అనే పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు అని ప్రోగ్రెసివ్ ప్యానెల్ మీద ఆరోపణ చేశారు. గిల్డ్ అనే పేరు అనేది ఎప్పుడూ కూడా మనకి ఎలక్షన్ టైంలో తీసుకొస్తారు. గిల్డ్ అనేది ఎందుకు ఫామ్ అయింది? గిల్డ్ కంటే ముందు ఎల్ఎల్పి అని ఫామ్ చేశాం. ఎందుకంటే ఇదే ప్రాబ్లము. సినిమా తీస్తున్న వాళ్ళు సాధక బాధకాలు ఇక్కడ కూర్చుంటే, సినిమా తీనోళ్ళు ఎప్పుడో తీసి ఉన్నవాళ్ళు డిసిషన్ మేకింగ్ మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆ పనులు జరగట్లా. సో ఇట్లా కాదు, ఇక్కడ మెంబర్స్ అయినా కానీ అది సెపరేట్గా పెట్టుకొని మన సమస్యల్ని కలెక్టివ్ బార్గెనింగ్ కోసం ఏమైనా ఒక ఐటెం బార్గెన్ చేయాలి. అందరూ తీసేవాళ్ళందరూ ఒక చోటు ఉంటే కనుక అది సాధించగలరు. ఇక్కడ ఉంటే జరగదు, ఎందుకంటే ఇటు అటు ఉంటుంది కాబట్టి. సో దాని మూలంగా అది ఫామ్ చేయండి. దాని తర్వాత అది సరిగ్గా నడవట్లేదని చెప్పి గిల్డ్ అనే రూపాన్ని ఫామ్ చేసాం. గిల్డ్లో ఎలక్షన్లు ఉండవు. 21 మెంబర్స్ బాడీ ఫామ్ చేసాం. గిల్డ్లో అది చేస్తున్న పనులు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, కాకపోతే ఎలక్షన్లు ఉండవు. ఎందుకంటే ఎలక్షన్లు ఎప్పుడు ఓటు ఇది ఎలక్షన్ వచ్చినాయో ఇట్లా తయారవుతుంది. సో ఏం చేసాం, 2,500 రూపాయలు కడితే కనుక సంవత్సరానికి, ఇప్పుడు నువ్వు సినిమా తీసావు, నీ సినిమా అక్కడ సర్వీసెస్ కావాలి, 2,500 కడితే 1 year వరకు వాడుకోవచ్చు. సో సర్వీసెస్ కెన్ బి యూస్డ్. ఓకేనా? అట్లా చేసాం.
నిన్నే మన ఈ జూన్ వరకు జనవరి టు జూన్ వరకు 22 పెద్ద సినిమాలు, 30 మీడియం రేంజు, 45 సినిమాలు చిన్న సినిమాలు ఉపయోగించుకున్నాయి. అంటే ఎందుకు ఉపయోగించుకుంటారు? ఉండబట్టే కదా. కోట్లు కోట్లు తీసేసుకుంటే అక్కడ ఏం లేదు. ఈ చేసే సర్వీసెస్ మీద 2% సెస్ కింద తీసుకుంటాం. ఎందుకు? ఆఫీసులు రన్ అవ్వాలా, సిస్టమ్ రన్ అవ్వాలి కదా. కోట్లు కోట్లు ఇలా అంటారు. కోట్లు కోట్లు కొలగొట్టి ఎవరు కొలగొడతారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఏదైతే ఇది ఉందో, ఏది మన ఛాంబర్ ఉందో, ఛాంబర్ ఉంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ అనేది మెంబర్స్ సంబంధించింది, యూనియన్ ప్రొడ్యూసర్ యూనియన్ అనేది. అక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ నడుస్తాయి. ఇక్కడ వెల్ఫేర్ ఉండదు. ట్రేడ్ బాడీ, ట్రేడ్ గురించి సమస్యలు కానీ ట్రేడ్ గురించి గవర్నమెంట్ రిప్రజెంటేషన్ కానీ ఇక్కడ నుంచి జరుగుతుంది ఎక్కువ. కానీ ఎలక్షన్ వచ్చేసరికి ఏంటి, అక్కడ జరుగుతున్న ఏవో తీసుకొచ్చి దీని మీద కలిపి రుద్దుతున్నారు. ఇదంతా ఎలక్షనీరింగ్, విచ్ ఇస్ నాట్ రైట్. తప్పుదో పెడుతున్నాం ఇవన్నీ కూడా. అర్థమైందా? అది అయితే ప్రసన్న కుమార్ గారికి మీకు ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎందుకు 2 ప్యానల్స్గా విడిపోయారు? లాస్ట్ టైం కూడా సెపరేట్ ప్యానలే కదా. ఇప్పుడు ప్రసన్న నేను చాలా ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్, కానీ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నేను అనుకునే సిస్టమ్ తనకు నచ్చపోవచ్చు, తను అనుకునేది నాకు నచ్చపోవచ్చు. బట్ దట్ ఈస్ ఫర్ ద ఇండస్ట్రీ. దట్స్ గాట్ నథింగ్ టు విత్ అవర్ ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.